ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, అలాగే మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ శ్రేయోభిలాషులతో, మీ స్నేహితులతో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. పోతే కొంతమంది అడుగుతున్నారు ఫేస్ లిఫ్టింగ్ టెక్నిక్స్ గురించి, ముఖాన్ని బిగుతుగా చేసేటటువంటి లేపనాల గురించి. ఎందుకంటే ముఖం వదిలేనప్పుడు వృద్ధాప్యపు ఛాయలు కనిపిస్తాయి, చర్మం వేలాడుతూ ఉంటుంది. ఈ గురుత్వాకర్షణ శక్తికి కొంతకాలం టైం గడిచేటప్పటికి అలా జరిగినప్పుడు ఫేస్ని తిరిగి సహజ పద్ధతులతో ఎలా లిఫ్ట్ చేయాలి, ఈ ప్యాక్స్ ఏమిటి, ఈ విషయాలు తెలుసుకుందాం. అందంగా కనిపించాలి అంటే దానికి ముఖ్యంగా ఏం కావాలి? ఆరోగ్యవంతమైన నిగారించే చర్మం కావాలి. అంటే స్కిన్ అనేది గ్లోతో ఉండి టైట్గా ఉన్నప్పుడు అందంగా కనిపిస్తారు. అందుకే ఈ చర్మాన్ని బిగుతుగా మారుస్తూ బ్రైట్గా ప్రకాశవంతంగా కనిపించేలా చేసేటటువంటి కొన్ని చక్కటి లేపనాలు ఉన్నాయి. వీటిని కొన్ని రోజులకు ఒకసారి చొప్పున వేసుకుంటూ ఉండాలి. వీటిని ఉపయోగించారనుకోండి, అప్పుడు చర్మం వదులుగా మారదు. అలాగే ఈ ముక్కు చుట్టూ, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు తయారు కాకుండా ఉంటాయి. అలాగే ముఖ చర్మంలో అక్కడక్కడ ఉబ్బినట్టు ఉండటం, ఇలాంటి రిస్కులు ఉండవు. ఇలాంటి వాటి అన్నింటినీ తగ్గించుకోవచ్చు. మరి ఈ లేపనాలు ఏమిటి? వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందు మీకు చెప్పాల్సింది ముల్తానీ మట్టి గురించి. ముల్తానీ మట్టి ఫేస్ని లిఫ్ట్ చేస్తుంది. ముల్తానీ మట్టిని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ఒక 2 చెంచాలు ముల్తానీ మట్టి తీసుకోండి. దీనికి సరిపడినంత మేగడను కానీ లేకపోతే వెన్నపూసను కానీ వేయండి. ముల్తానీ మట్టి, వెన్నపూస బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్ లాగా వేసుకోండి. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. దీంతో చర్మానికి సహజ సిద్ధమైనటువంటి తేమ అందుతుంది. అంతేకాదు ఈ స్కిన్ బాగా బ్రైట్గా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ముల్తానీ మట్టికి ఈ తత్వం ఉంది. అలాగే చర్మపు పొరల్లో ఉండేటువంటి నూనె స్థాయిల్ని తగ్గిస్తుంది. తగ్గించి ముల్తానీ మట్టి జిడ్డు లేకుండా చేస్తుంది. కాబట్టి నూనె ఎప్పుడైతే ఉండదో, జిడ్డు ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు చర్మం బ్రైట్గా కనిపిస్తుంది. అయితే ఒకవేళ ఈ పాల సంబంధిత పదార్థాలు ఇవి వాడటం మీకు ఇబ్బంది అనుకుంటే అప్పుడు దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. ముల్తానీ మట్టికి రోజు వాటర్ కలపచ్చు. అలాగే ఈ ప్యాక్ని సున్నితమైన లేకపోతే పూర్తి పొడి చర్మతత్వం ఉంటే మాత్రం అప్పుడు వేసుకుపోవటం మంచిది. మిక్స్డ్ స్కిన్ టైప్స్ ఉండేవాడు దీన్ని వేసుకోవచ్చు. ఇక కోడిగుడ్డు తెల్లసనంతో కూడా ఫేస్ని లిఫ్ట్ చేయొచ్చు. ఈ పద్ధతులు తెలుసుకుందాం. ఎందుకంటే కోడిగుడ్డు తెల్లసనంలో ఈ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి స్కిన్ని టైట్ చేస్తుంది. మరి ఈ కోడిగుడ్డు తెల్ల సొనని వాడి ఫేస్ని ఎలా లిఫ్ట్ చేసుకోవాలి ఇది తెలుసుకుందాం. ఒక బౌల్లో కోడిగుడ్లో ఉండేటువంటి తెల్ల సొన తీసుకోండి. దీనికి కొద్దిగా నిమ్మరసం కలపండి. కోడిగుడ్డు తెల్ల సొన, నిమ్మరసం బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీనికి విటమిన్ ఈ ఆయిల్ కూడా కాస్త వేయండి. 5-6 చుక్కలు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్ లాగా వేసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇది చర్మాన్ని బిగుతుగా, అలాగే ప్రకాశవంతంగా మారుస్తుంది. అంతేకాదు ఇది కొంచెం ఒక రకమైన స్నిగ్ధత్వాన్ని కూడా ఇస్తుంది. ఒకవేళ ఇన్ని పదార్థాలు మీకు ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసుకునే టైం మీకు లేకపోతే కోడిగుడ్లో ఉండేటువంటి తెల్లసొన నేరుగా అప్లై చేసి ప్యాక్ వేసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది. అంటే అప్లై చేసి ఈ వైట్ ఆఫ్ ది ఎగ్స్ని ఆరనిచ్చి శుభ్రం చేసుకోండి. అప్పుడు కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇక ఫేస్ని లిఫ్ట్ చేసే మరొక సహజమైన చక్కటి పదార్థాలు ఏమిటంటే పెరుగు, నిమ్మరసం. ఈ రెండింటిని ఉపయోగించి కూడా ఫేస్ని లిఫ్ట్ చేయొచ్చు. పెరుగు, నిమ్మరసం ఇవి సౌందర్య సంరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ రెండింటిని కలిపి వాడారనుకోండి, అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి. మరి దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకోండి. దానికి కొద్దిగా పెరుగు తీసుకోండి ఆ బౌల్లోకి. ఇప్పుడు ఈ పెరుగుకి కాస్త నిమ్మరసం వేయండి. అంటే పెరుగు, నిమ్మరసం ఒక బౌల్లోకి తీసుకున్నారు. బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి ప్యాక్ లాగా వేసుకోండి. కొద్దిసేపు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒకసారి చొప్పున క్రమం తప్పకుండా కొన్ని వారాల పాటు చేస్తూ ఉంటే ప్రకాశవంతమైన చక్కటి యవ్వనంతో కాంతుడినటువంటి చర్మాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఇలాంటిదే ఫేస్ని లిఫ్ట్ చేసే మరొక సహజ పదార్థం ఆముదాన్ని కొద్దిగా తీసుకోండి. దీనికి మరి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, లావెండర్ ఆయిల్ కొన్ని చుక్కలు వేయండి. బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఇలా చేతి మునివేళ్లతోటి తీసుకొని
అప్లై చేసి గుండ్రంగా మర్దన చేసుకుంటూ ఉండండి. ముఖం మెడ భాగాలలో ప్యాక్ లాగా వేసుకోవాలి. తర్వాత కొద్దిసేపు మృదువుగా మర్దన చేసుకోండి. ఇలా రాత్రంతా ఈ ప్యాక్ని ముఖానికి ఉంచుకొని మర్నాడు ఉదయాన్నే గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. వారానికి 2 సార్లు చొప్పున క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే చర్మానికి సహజ సిద్ధమైన తేమ అందుతుంది. దాంతో చర్మం బిగుతుగా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే ఈ జిడ్డు చర్మం తత్వం ఉన్న, సున్నితమైన చర్మం తత్వం ఉన్న అప్పుడు ఈ ప్యాక్కి దూరంగా ఉండటం మంచిది. ఇక ఇలాగే ఫేస్ని లిఫ్ట్ చేసే మరొక సహజ పదార్థం కీరా దోస. బాగా చల్లగా ఉండేటటువంటి కీరా దోస తీసుకోండి. పైన తొక్కు తొలగించండి. అంటే చల్లగా ఎలా ఉంటుందంటే ఫ్రిడ్జ్లోంచి తీసుకోండి. పైన తొక్కు అంతా కూడా తీసేయండి. ఇప్పుడు ఆ కండ భాగాన్ని ముక్కల కింద తరుక్కోండి. వీటిని కీరా దోస ముక్కల్ని ఒక మిక్సీలో వేయండి. మెత్తటి గుజ్జుగా చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ చల్లటి కీరా దోస గుజ్జులో కోడిగుడ్డు లోపల తెల్లసొన కలపండి. కాస్త నిమ్మరసం కూడా కలపండి. అంటే కీరా దోస గుజ్జు, కోడిగుడ్డు తెల్లసొన, అలాగే కాస్త నిమ్మరసం, ఇలాగ అన్నీ కలిపి ఈ ప్యాక్ని ముఖానికి వేసుకోండి. ఈ మెడ భాగాల్లో చర్మం పైన ప్యాక్లా వేసుకోండి. వేసుకున్న తర్వాత 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ వేసుకుంటే చర్మానికి తగినంత చల్లదనం అందుతుంది. అంతేకాదు చర్మం బిగుతుగా ప్రకాశవంతంగా టైట్గా మారుతుంది. ఇంతేనా? అనేక రకాల ప్యాక్స్ని మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు బ్లూబెర్రీస్, వీటిలో యాంటాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ బ్లూబెర్రీల్ని మెత్తగా గుజ్జుగా చేసుకొని దానికి ఆ బ్లూబెర్రీ గుజ్జుకి కాస్త తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్లా వేసుకున్నారనుకోండి, ఫేస్ లిఫ్ట్ అవుతుంది. ఇలాంటిదే మరొక సహజ పదార్థం బొప్పాయి. బొప్పాయి గుజ్జుని అంటే బొప్పాయి పండు ఉండే కండ భాగాన్ని గుజ్జుగా చేసుకోండి. ఈ బొప్పాయి గుజ్జుకి కాస్త వరిపిండి, అలాగే కాస్త తేనె కలపండి. బొప్పాయి గుజ్జు, వరిపిండి, తేనె. ఇప్పుడు ఈ ప్యాక్ని మీ ముఖానికి మెడకి వేసుకోండి. తర్వాత కడిగేసుకుంటే కూడా ఫేస్ లిఫ్ట్ అవుతుంది. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇలాంటిది మరొక సహజ పదార్థం ఓట్స్. ఓట్స్కి కూడా ఫేస్ని లిఫ్ట్ చేసే నేచర్ ఉంది. ఓట్స్ని మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోండి. దీనికి కొద్దిగా శనగపిండిని, కాస్త తేనెని, కాస్త రోజు వాటర్ని కలపండి. ఓట్స్ పొడి, అలాగే శనగపిండి, తేనె, రోజ్ వాటర్ అన్నిటిని కలిపి దీన్ని ముఖానికి మెడకి ప్యాక్ వేసుకోండి. అలాగా తర్వాత కడిగేసుకోండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే కూడా ఈ శాగింగ్ స్కిన్ సమస్య తగ్గుతుంది. ఇలాంటిది మరొక సహజ పదార్థం అరటిపండు. అరటిపండును వాడి కూడా మంచి ఫలితం పొందవచ్చు. అరటిపండుని మెత్తటి గుజ్జుగా చేసుకోండి. దీనికి కాస్త తేనెని, కొద్దిగా ఆలివ్ ఆయిల్ని వేయండి. అరటిపండు గుజ్జు, తేనె, ఆలివ్ ఆయిల్ బాగా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్గా వేసుకోండి. తర్వాత కడిగేసుకుంటూ ఉండండి. దీంతో కూడా మంచి రిలీఫ్ ఉంటుంది. ఇలాంటిది మరొక సహజ పదార్థం స్ట్రాబెర్రీలు. స్ట్రాబెర్రీలకు కూడా స్కిన్ని టైటన్ చేసే నేచర్ ఉంది. స్ట్రాబెర్రీని మెత్తటి గుజ్జుగా చేసుకోండి. దీనికి కాస్త మొక్కజొన్న పిండిని, నిమ్మరసాన్ని వేయండి. బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ కింద వేసుకోండి. దాంతో కూడా ఫేస్ లిఫ్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా చర్మాన్ని బిగుతుగా ఉంచుతాయి, ప్రకాశవంతంగా మారుస్తాయి, టోటల్గా ఫేస్ని లిఫ్ట్ చేస్తాయి. కాబట్టి మీ చర్మతత్వానికి సరిపడేటటువంటి వీటిని ఎంపిక చేసుకొని వాడుకుంటూ ఉండండి. దీంతో చక్కటి బేబీ స్కిన్, అంటే ఆరోగ్యవంతమైనటువంటి చర్మాన్ని మీరు సాధించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.